42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కాకుండా బీజేపీ అడ్డుపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. బీసీ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. బిల్లును గవర్నర్ కేంద్రానికి పంపితే ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారని విమర్శించారు. బీసీ బిల్లు విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. బీసీ బిల్లుపై రేపు జరిగే బంద్ను జయప్రదం చేయాలని భట్టి పిలుపునిచ్చారు. బీజేపీ తీరును ఎండగట్టాలన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టి 9 షెడ్యూల్ పెట్టకపోవడం వల్ల, లేకపోతే మీరు పంపించిన బిల్లుని రాష్ట్రపతి దాని గురించి క్లియర్ చేసి పంపించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపొద్దున బంద్కి పిలిపించింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపొద్దున బంద్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.